జీన్ మ్యూటేషన్స్ లో సింగిల్ జీన్ మ్యూటేషన్, ఇందులో స్పెసిఫిక్ జీనే ఎఫెక్ట్ అవుతుంది అనమాట, హోల్ క్రోమోజోమ్ కన్నా. అంటే మొత్తం క్రోమోజోమ్ మీద ప్రభావం పడకుండా ఓ చిన్న భాగం మీద జీన్ మీద ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ మ్యూటేషన్ CFTR చాలా కామన్ పురుషుల్లో. కానీ ఎలాంటి పురుషుల్లో అంటే కంజనైటల్ బైలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ ఉన్న పురుషుల్లో. ఇది ఏంటంటే టెస్టిస్ లో కణాలు పుట్టిన తర్వాత వాస్ డిఫరెన్స్ అనేది ఈ పురుషుల్లో ఉండదు. సో ఈ కనెక్షన్ లేకపోయేసరికి కణాలు బయటికి రావు. దీనివల్ల అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఆ భాగం లేనందుకు అజూస్పర్మియా అవ్వడము. ఇలాంటి వాళ్ళలో హార్మోన్స్ అన్ని బాగుంటాయి, ప్రొడక్షన్ కణాలు పుడుతూ ఉంటాయి కాబట్టి ప్రొసీజర్ చేయించుకొని టీసా చేయించుకొని స్పర్మ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకో ఉదాహరణ ఫ్రెజైల్ ఎగ్స్ ప్రీమ్యూటేషన్ FMR1 జీన్ మ్యూటేషన్ అంటారు. దీంట్లో మహిళల్లో ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువ ఉండడం, అంటే అండాశయాల్లో అండాలు చాలా తక్కువ ఉండిపోవడం. దీన్ని ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ కూడా అంటారు, అంటే అండాశయాల్లో అండాలు లేకపోవడం. పురుషుల్లో ఈ సమస్య ఉంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అంటే మెంటల్ డిసబిలిటీస్ ఉంటాయి అనమాట, స్పర్మ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యూటేషన్ క్యారియర్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట.